హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము ఇంట్లోనే హెల్తీగా మన పిల్లల కోసం హెల్తీగా లీఫ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా హెయిర్ ఫాల్ అవుతుంది కదా. అలాంటప్పుడు మనము ఇలా మన హెల్త్ కోసం, మన జుట్టు కోసం మనము ఇలా ట్రై చేసుకొని వీక్ ఒకసారి ట్రై చేసామంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. జీడిపప్పు పల్లి కాంబినేషన్లో నేను ఇక్కడ లీఫ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే పిల్లలు కూడా మనకి కరివేపాకు పిల్లలైనా పెద్దలైనా తీసి పడేస్తుంటారు కదా. ఇలా చేసి పెట్టామంటే అస్సలు పడేయకుండా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తే నోరు ఊరిపోతుంది కదా. అయితే వచ్చేసేయండి, మా ఇంటికి పెడతా. అలాగే చూడండి, ఇక్కడ నేను ముందుగా ఒక కడాయి అనేది హీట్ చేసుకున్నాను. అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇక్కడ నేను మినపప్పు, శనగపప్పు అనేది ఒక్కొక్క స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇవి రెండు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 6-7 మిరియాలు కూడా తీసుకోవాలండి. ఈ మిరియాలు కూడా ఇందులో వేసుకొని ఒక 5-6 దాకా ఎండుమిర్చి కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాం. స్టవ్ అనేది మనము స్లిమ్లో ఉంచి వేయించుకోవాలండి. అలాగే ఒక చిటికెడు దాకా మనము ధనియాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇక్కడ కలుపుకుందాం. చూడండి, కలర్ అనేది మనకి చేంజ్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు నేను ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇది ముందుగానే పచ్చి కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నానండి. కరివేపాకు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, డ్రై అయ్యేంత వరకు మనము ఈ విధంగా మంట అనేది స్లిమ్లో ఉంచి వేయించుకోవాలండి. స్టవ్ అనేది ఆఫ్ చేసి మనము ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనము ఈ వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి పొడి కొట్టుకుందాం. వాటర్ వేయకుండా అయితే పొడి కొట్టుకోవాలి. చూడండి, మరొకసారి స్టవ్ అనేది ఆన్ చేసుకొని కడాయి అనేది హీట్ చేసుకోవాలి. తాలింపు కోసం నేను ఇక్కడ ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పచ్చిశనగపప్పు, మినపప్పు అనేది పోపు కోసం నేను వేయించుకుంటున్నాను. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. గుప్పెడన్ని పల్లీలు కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2-3 దాకా ఎండుమిర్చి కూడా పోపు కోసం వేసుకోవాలండి. తాలింపు కోసం మనం ఇక్కడ ఒక 10-15 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫైనల్గా నేను ఇక్కడ ఒక 10-15 దాకా జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు కూడా మనకి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీడిపప్పు వేయటం వల్ల.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెట్టండి. ఇలా వీక్ ఒకసారి చేసుకున్నామంటే మన జుట్టు మనము హెల్తీగా ఉంటామండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం వేయించుకొని పొడి కొట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని అంతా కరివేపాకు పౌడర్ని మనం ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ వేయించుకున్నారంటే పూర్తిగా మాడిపోయి స్మెల్ అనేది వచ్చేస్తుంది, అస్సలు తినలేరు. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందుగానే మనము ఫుల్ డ్రైగా ఆయిల్లో వేయించుకొని పౌడర్ అయితే కొట్టుకున్నాం కదా, అందుకనే ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, కలర్ అయితే మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ వస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ వేయించుకున్నారంటే ఫుల్ బ్లాక్ అయిపోతుందండి, అస్సలు తినలేరు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా వీడియోలు చెప్పినట్టు చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి నేను ముందుగానే రైస్ అనేది చేసి పెట్టుకున్నానండి. వేడివేడి రైస్ కాబట్టి కొంచెం ముద్దగా ఉంది. ఒక 5 మినిట్స్ ఆరనిచ్చుకున్నామంటే రైస్ అనేది పొడి పొడిలాడుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా రైస్కి పట్టే విధంగా మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత రైస్ వేసుకొని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. సాల్ట్ అనేది కూడా ఇక్కడ నేను వేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసింది వీడియోలో అయితే మిస్ అయిపోయింది. మీరు సాల్ట్ వేసుకొని కలుపుకోండి మీకు రుచికి సరిపడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, మొత్తం కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు లీఫ్ రైస్ టేస్టీగా మన ఇంట్లో కరివేపాకు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి పెట్టామంటే టేస్టీగా ఎమ్మిగా తినచ్చు. చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, అయితే వచ్చేసేయండి. మా ఇద్దరు పిల్లలు కూడా మామూలుగా పోపులో కరివేపాకు వేసి తీసి పడేస్తుంటారు, చెప్పినా కూడా వినట్లేదు. ఇలా చేసి పెట్టామంటే ఇద్దరు బాగా తింటారండి. ఇలా చేసి పెట్టండి ఒకసారి. చూడండి, రైస్ ఆరిన తర్వాత మనకి ఇలా పొడిలాడుతుంది. మీరు కూడా కరివేపాకు ట్రై చేసి ఎలా వచ్చిందనేది, టేస్ట్ అయితే ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.